వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు కరీంనగర్ కొత్తపల్లి నగరపాలక సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మిక సిబ్బందికి చీరలు మరియు స్వీట్లు పంపిణీ చేసి వారిని సన్మానించడం జరిగింది. అలాగే పెంటి రాజమౌళి ప్రొప్రైటర్ గారు శ్రీలక్ష్మి గార్మెంట్స్లోని మహిళలందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. అన్నపూర్ణ సెలెక్షన్స్లో స్వీట్లు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వీరితో పాటు చిట్కూరి శ్రీనివాస్, పెంటి శ్రీనివాస్, బాండా కిషన్ రెడ్డి, మెరుగు మల్లేశం, బొల్లబత్తిని రంజిత్, భోగా మునీందర్, మ్యాకాల పోచమల్లు, పెంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పారిశుద్ధ్య కార్మికులను మనం ఒక గౌరవ సూచకంగా వారిని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ 8వ తారీఖు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ముందు దీన్ని శ్రామిక దినోత్సవం అనేది, కానీ దాన్ని కొద్దిగా సవరణ చేసి మహిళా దినోత్సవంగా మార్చడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళను పురుషులకు సమానంగా వారికి కూడా అవకాశాలు ఆర్థికంగా, సామాజిక పరంగా మరియు పారిశ్రామిక పద్ధతిలో ఇలాంటి వారిని ముందుకు తీసుకొచ్చి వారిని మనతో సమానంగా, పురుషులతో సమానంగా వారికి ఒక ప్రేరణ చేయాలన్న ఉద్దేశంతో ఇది ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈరోజు మన కొత్తపల్లి పట్టణంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన కొత్తపల్లి నగరపాలక సంస్థలో భాగంగా పారిశుద్ధ కార్మికులను సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకనగా అంటే మహిళ లేనిదే సృష్టి లేదు, మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ రోజులలో మగవారితో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో చూడండి, ఇప్పుడు కింది నుంచి చూస్తే పైరాగా మహిళలు మగవాళ్ళతో పోటీ పడుతున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. సో ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏ మహిళ కూడా నిర్భయంగా బయటకు వచ్చి స్వతంత్రంగా వారికి ప్రయోజనాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు సుధా ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే ఇలా చూడండి, మహిళల జూత మా కొత్తపల్లి మున్సిపల్ ఈరోజు కరీంనగర్లో విలీనమైన సందర్భంలో మహిళల జూత 2-3 వరకు చేస్తున్నారు. సో దాంతోపాటు ఇకైనా కొంతమందిని ఎక్కువ సంఖ్యలో మహిళలను పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. దాంతోపాటు మహిళలు ముఖ్యంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా చదువుకునే వయసు పిల్లల నుంచే క్రమశిక్షణ అలవడి ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు, టీచర్లు కూడా మహిళలను ఖచ్చితంగా వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని ఈరోజు మనం మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం. సన్మానించుకోవడంలో భాగంగా మా అన్నయ్య అన్నపూర్ణ సెలక్షన్ వాళ్ళు ఎప్పుడైనా ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ముందు వరుసలో ఉండి ఏదైనా కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా ఇటువంటి చీరలు చాలా సందర్భాల్లో డొనేషన్ చేశారు. ఈరోజు వీళ్ళకు సన్మానం చేయడం మేము సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. షాప్ నేను తీసుకోండి, మధ్యలో గ్యాస్ వచ్చినట్టు కొద్దిగా ఆపరేటర్ ద్వారానే తీసుకోండి. మీ సార్ ఒక వాయిస్ ఇస్తాడు. అరే నువ్వు ఎంత రాసుకుంటున్నావు? అందరికీ ఒకసారి తీసుకుంటూ ఇటువైపు బాగుంటుంది. అన్నట్టు వాళ్ళు తీసుకొని తీసుకోవాలి. జనసేన మీరు తీసుకోండి, ఇద్దరు
అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా శ్రీలక్ష్మి గార్మెంట్లో సీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన కొత్తపల్లి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇంతకుముందు చూసాము, కొత్తపల్లి పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేశాము. అదేవిధంగా మా అన్నయ్య శ్రీలక్ష్మి గార్మెంట్లో కూడా దాదాపు ఒక 30-40 మంది మహిళలందరికీ ఈరోజు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. నిరంతరం మగవాళ్ళకు ధీటుగా ఆడవాళ్ళు కూడా మేము ఎక్కువ తక్కువ కాదనే విధంగా ప్రతి రంగంలో కూడా ముందంజలో ఉన్నారు. నిజంగా వాళ్ళను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ప్రతి వృత్తిలో కూడా మగవాళ్లకు సమానంగా వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఈ రోజుల్లో ప్రతి రంగంలో ఉండడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళను ప్రతి సంవత్సరం లాగే సన్మానించుకోవడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఆ రంగంలో ఖచ్చితంగా సన్మానం చేయాలని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు మీరు? దాదాపు మా గార్మెంట్లో వచ్చేసి ఒక 40 మెంబర్స్ ఉపాధి కల్పిస్తున్నామండి. వాళ్ళకు మహిళలకు ఎప్పుడు పని లేని లోటు లేకుండా చూడడం నిజంగా మా పెంటి రాజమౌళి గారికి వారి హృదయపూర్వక శుభాకాంక్షలు. దీనిలో నేర్పిస్తున్నారు మీరు శిక్షణ ఇచ్చి? యాక్చువల్గా ఏంటి అంటే మేము గత వారం 10 రోజుల నుంచి మహిళలకు షర్ట్స్ కుట్టని రాలో వారికి కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి ఏంటంటే వెసులుబాటు కాని వాళ్ళకి కూడా ఇంటికి సుధా ఈ షర్ట్స్ పంపించడం జరుగుతుంది.